అవుతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది పాస్ట్. సార్ ఒకటి ఇప్పుడు రెండు విషయాలు పరిశీలిద్దాం. ఒకటి, ఇప్పుడు సుప్రీం కోర్టు ఆ విధంగా డైరెక్షన్ ఇవ్వచ్చునా? రాష్ట్రపతిని మీరు 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవడం అన్నది సరే వాళ్ళు చేశారు. ఒకటి అది 2 జడ్జిల బెంచ్ 3 జడ్జిల బెంచ్ వేసింది అంతే కదా, కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాదు. ఇప్పుడు ఒకటి వినండి, వాడిని చాలా మంది సగం సగం తెలుసుకొని మాట్లాడతారు. వాడిని తెలవకుండా న్యూస్ పేపర్లు చదివి అక్కడ ఉన్నది చీఫ్ జస్టిస్, సీనియర్ మోస్ట్ జడ్జెస్ 20-30 ఏళ్ళు అయితే వస్తుంది. అక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఒక డైరెక్షన్ ప్రెసిడెంట్ కు గవర్నర్ కి ఏ కోర్టు ఇవ్వదు. వాళ్ళు ఏం చేస్తారంటే రిట్ వేసేటప్పుడే ప్రెసిడెంట్ కి ఏదైనా మార్గనిర్దేశం లేకపోతే కొద్దిగా డైరెక్షన్ ఇవ్వదలుచుకుంటే యూనియన్ ఆఫ్ ఇండియా పార్టీ చేసి యూనియన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ చేసి మీ కేబినెట్ వాళ్లకు ఇది ప్రెసిడెంట్ యాక్ట్స్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది యూనియన్ కేబినెట్ కాబట్టి వాళ్ళకు నిర్దేశిస్తారు. వీళ్ళు దే ఆర్ కన్స్ట్రూయింగ్ ఇట్ యాజ్ అ డైరెక్షన్ టు ది ప్రెసిడెంట్. అందులో కాన్స్టిట్యూషనల్ బారే ఉంది. Article 361 కింద no court will direct president or governor to do a particular act which they cannot do it. Judges knew well. దాన్ని ఏమనుకుంటారు, ఆ యూనియన్ ఆఫ్ ఇండియాకు స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చిన ఆదేశాన్ని అది గవర్నర్ ప్రెసిడెంట్ కు ఉద్దేశించింది కాబట్టి వీళ్ళు ఓవర్ రీచ్ బ్రీచ్ అవుతుందని. వాళ్ళు 30 ఏండ్లు జడ్జిగా ఉండి 20-25 ఏండ్లు ఉండి సుప్రీంకోర్టుకు వస్తారండి. ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా చూడరు, ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తారు. దే ఆర్ క్రియేటింగ్ ఇది డౌట్ ఇన్ ది మైండ్స్. ఇప్పుడు వీళ్ళు ఏముంటది అందులో రాజ్యాంగ ధర్మాసనం కదా, రాజ్యాంగ పరమైన అంశాలు వచ్చినప్పుడు రాజ్యాంగ పరము. ఇప్పుడు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ అందులో ఉన్న 2 జడ్జీలు వాళ్ళకు ఆ పారామీటర్స్ తెలియండి. రాజ్యాంగ పరం అంటే 5 సభ్యుల ధర్మాసనం ఉండాలి, అట్లేం లేదు. ఇది ఆ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మరి ఎందుకు వైస్ ప్రెసిడెంట్ దాన్ని వైస్ ప్రెసిడెంట్ మీరు అనుకున్నట్టు ఆయన చేసిండు ప్రాక్టీస్. ఈజ్ మోర్ ఎ పొలిటీషియన్ దాన్ అన్ అడ్వకేట్. ఇప్పుడు దానికి కొంతమంది ఎట్లుంటారు, వాళ్ళకు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. దాట్ టు అపీజ్ ఆయన ఆర్డర్ తర్వాత జ్యుడిషియల్ కమిషన్ గురించి మొన్న ఒక ఢిల్లీ హైకోర్టులో ఎవడో బ్లాక్ షీప్ యూ విల్ ఫైండ్ ఎవ్రీవేర్ దాన్ని చేసుకొని ఈ కొలిజియం సిస్టమ్ తీసేయాలి. అందులో ఉన్న లోపాలు చాలా ఉన్నాయి అనుకోండి. లాస్ట్ టైం మాట్లాడాము కొలిజియం, అదే మీరు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కొలిజియం సిస్టమ్ తప్పన్నారు అన్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఒక డబ్బులు దొరికిన జడ్జి అని అది తీసేయాలి. మళ్ళా నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ దాన్ని కొట్టేసింది. మళ్ళా ఈ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతుందో సార్ జడ్జిలే అపాయింట్ ఒక టాప్ 5 సుప్రీంకోర్టు జడ్జిలు కలిసి రాష్ట్రాలు అన్ని హైకోర్టుల్లో మేమే అపాయింట్ చేస్తామంటే అది కరెక్టా? ఇప్పుడు ఇది ఉంటదండి ప్రొసీజర్, మీకు తెలియదు. ఆ కొలిజియన్ లో ఏం జరుగుతుందని ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళే చెప్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మంచి ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఎవరికైనా ఉంటుంది, కానీ ఆ గౌరవం ఎందుకు రాను పోతుంది? ఇక్కడ నేను చెప్తా పట్టండి, దాని చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు వర్మ అనేటప్పుడు ఇది తీసుకొచ్చిండు కొలిజియం సిస్టమ్ అనేది కొద్దిగా వీళ్ళు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ రోల్ నిజానికి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ లేదు కొలిజియం సిస్టమ్. సుప్రీంకోర్టు తనంతాను ఇంటర్ప్రిట్ చేసుకుని క్రియేట్ చేసింది. సుప్రీంకోర్టులో వర్మ ఉన్నప్పుడు చేసినాడు ఇది. ఎందుకంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్మెంట్ తగ్గియటానికి కొలిజియం. తర్వాత రిటైర్ అయినాక ఆయన అన్నాడు ఇది ఇస్ నాట్ వర్కింగ్ వెల్, ఇది తీసేయాలని ఆయన అన్నాడు. ఎవరైతే అది ఏర్పాటు చేసినాడో ఆయన అన్నాడు. ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు అపాయింట్మెంట్ ఎట్లా జరుగుతాయంటే ఈ జడ్జిమెంట్ వచ్చినాక కొలిజియం ఉంటది, హైకోర్టులో ఉంటది, ఇక్కడ ఉంటది. ఆ కొలిజియం కన్సిడర్ చేస్తారు బార్లో ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఏం సంగతి అవన్నీ చేసినాక 3 రికమెండేషన్స్ పోతాయి. హైకోర్టు అయితేనేమో లా మినిస్ట్రీకి పోతుంది, గవర్నర్కి పోతుంది, సుప్రీంకోర్టుకు పోతుంది. వాటి మీద ఏమన్నా ఉంటే ఏమని చేస్తుంది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఐబీ తోటి వాళ్ళతోటి వీళ్ళ ఎంక్వైరీ పూర్వపరాలని తెలుసుకుంటాయి. దాని మీద చేసి వీళ్ళ డోజర్ తయారు చేసి సుప్రీంకోర్టుకు పంపిస్తాయి, లా మినిస్ట్రీ ద్వారా పంపిస్తాయి. వీళ్ళ ఆబ్జెక్షన్స్ కన్సిడర్ చేస్తారు. అది చేసినాక వీళ్ళు చేసిన రిపోర్టు కరెక్ట్ అనుకుంటే వాళ్ళను కన్సిడర్ చేయరు. ఇంకో మెకానిజం ఏంటంటే